శ్రీమాత్రే నమః. జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరపాటుగా ఉండటంతో దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు. జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి? మనిషి ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి. తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు. దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు. మారుతున్న జీవనశైలి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజుకి పెరుగుతుంది. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తప్పకుండా త్రాగాలి. దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రం అవుతాయి. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగటం కూడా ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు వేడి నీళ్లు త్రాగటం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు. ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. 4-5 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. రోజు 1 క్యారెట్ ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. టాబ్లెట్ను చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకుంటే చాలా మంచిది. టాబ్లెట్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు. కనీసం 40 నిమిషాలు గ్యాప్ ఉండాలి. నిలబడి నీరు త్రాగకూడదు. నిలబడి నీరు త్రాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు త్రాగటం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. జీలకర్ర తినటం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి. కూర్చొని పాలు త్రాగకూడదు. నిలబడి మాత్రమే పాలు తాగాలి. అల్లం తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ లో బీపీతో బాధపడుతుంటే, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువ పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పుని 1 గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇది బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది. రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది. రాత్రిపూట తక్కువగా నీరు త్రాగాలి. సాయంత్రం 5 గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు, ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. మీరు తినే ఆహారంలో
కాస్త ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది. మీ వంటకాల్లో పసుపుని ఎక్కువగా వాడండి. ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడి, బొప్పాయి, అరటిపండ్లు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకి ఒక యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదు అంటారు. కానీ మనలో యాపిల్ తినేవాళ్ళు సంఖ్య చాలా తక్కువ. యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్ పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. జామకాయలు విటమిన్ సి అధికంగా ఉండటం వలన వారానికి 2 సార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం రోగులకు మెంతులు దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవటం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. పరకడుపున మెంతులను నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. మెంతులు శరీరంలో పెరిగిపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. వారంలో 1-2 సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేద మరియు యోగా ప్రకారం రోజుకు 2 సార్లు తినడం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటల గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. రాత్రి భోజనం 6 లేక 7 లోపల చేసేసి ఆ తర్వాత కనీసం ఒక అర్ధగంటైనా నడవాలి. భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రకు వెళ్ళాలి. వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. దీంతో పాటు వ్యాయామం మధుమేహం, పెద్ద ప్రేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది. మీ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవటం ఎంతో అవసరం. మంచి ఆహారపు అలవాట్లు, సరైనగా నీరు త్రాగటం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన నిద్ర, ఈ చర్యలు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలు. ఈ వీడియోలో చెప్పిన ఆరోగ్య చిట్కాలను రోజువారీ జీవితంలో అమలు చేస్తే అనారోగ్య సమస్యలు నుంచి దూరంగా ఉండి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.